హే హాయ్ గైస్, కోర్ట్ మూవీ చూశాను. నాని వాల్ పోస్టర్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాక తీసిన సినిమాలన్నీ దాదాపు హిట్ అనమాట. సో నాని తీసాడంటే మినిమం గ్యారెంటీ ఉంటుందని అందరి నమ్మకం. అందులో మెయిన్ మొన్న కోర్ట్ రిలీజ్ ఫంక్షన్లో ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు నాని. మీకు ఒకవేళ కోర్టు సినిమా చూడండి, మీకు నచ్చకపోతే హిట్ 3 చూడకండి అని. సో అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాక ఎవరికైనా ఉంటుంది కదా, సినిమాలో కంటెంట్ లేకుంటే అంత పెద్ద స్టేట్మెంట్ ఎందుకు ఇస్తాను. సో నేను కూడా అలానే అనుకున్నాను. సో అలానే అనుకుని వెళ్ళాను సినిమాకి. నేను ఒకవేళ ఫస్ట్ రోజే సినిమా చూస్తుంటే మేబీ నా థాట్స్ వేరేలా ఉండేవేమో. బట్ కాకపోతే నేను సెకండ్ డే వెళ్ళాను సినిమాకి, ఆల్రెడీ రివ్యూ చూసి తర్వాత వెళ్ళాను అనమాట. సో నాకు సినిమా అంత పెద్దగా అనిపించలేదండి. మీకు ఒకవేళ సినిమా చూసిన వాళ్ళకి బాగుంది అనిపించవచ్చు, బట్ కాకపోతే నాకు పర్సనల్గా అంత అనిపించలేదు. ఎందుకంటే కోటి సినిమాలు రావడం ఇదేం కొత్త ఏం కాదు. మనం ఆల్రెడీ సూర్య నటించిన జై భీమ్ కానీ, పృథ్వీరాజ్ నటించిన జనగణ మన కానీ, మన పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ కానీ ఇవన్నీ చూసాం ఆల్రెడీ. ఆ సినిమాల్లో ఉన్నదేంటి, ఈ సినిమాలో లేనిది ఏంటంటే ఎమోషనల్ కనెక్షన్, సీరియస్నెస్. ఈ రెండు మిస్ అయ్యాయి ఈ సినిమాలో నా వరకు అయితే మాత్రం. సో సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ అయితే అసలు లాజిక్ లేకుండా ఉంటాయి. అసలు మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కామెడీ కూడా అనిపిస్తాయి కొన్ని సీన్స్ అయితే నాకైతే. సో ఆ సీరియస్నెస్ కానీ, ఆ ఎమోషనల్ కనెక్షన్ కానీ మిస్ అయ్యాయి సినిమాలో. బట్ సినిమా చూసినంత సేపు నాకు రియల్ ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా, మనకు రియల్ లైఫ్లో మనకు ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎక్కడో చోట మనకు చూసే ఉంటాం ఇలాంటి స్టోరీస్. సో అవి గుర్తొచ్చాయి. సో అలాంటి వాళ్ళకి ప్రియదర్శి లాంటి ఒక లాయర్ ఉంటే కొంచెం హెల్ప్ అయ్యేదేమో అనిపించింది. ఎందుకంటే 18 years కాకముందే కొద్దిమంది వెళ్ళి ఎక్కడైనా పెళ్లి చేసుకుందని వెళ్ళింటారు. బట్ కాకపోతే మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టు చుట్టూ తిరుగుతుంటారు అనమాట. సో అలాంటి వాళ్ళకి ఈ సినిమా చూసినప్పుడు బాగా కనెక్ట్ అవుతారు నా వరకు. సినిమాలో నాకు బాగా నచ్చిన పాత్ర అయితే శివాజీ అండి. చాలా పవర్ఫుల్గా ఉంటుంది క్యారెక్టర్. మనకు సినిమా నుంచి బయటకు వచ్చాక కూడా ఆ పాత్ర బాగా గుర్తుండిపోతుంది. సో అలా ఉంటుంది అనమాట. సో ప్రియదర్శి కూడా బాగా చేశాడు. తన స్క్రిప్ట్ సెలెక్షన్ బాగుంటుంది. మధ్య మీరు తన మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. తర్వాత రోషన్ హీరోగా చేశాడు కదా, బాగా చేశాడు అబ్బాయి కూడా. మిగతా వాళ్ళు కూడా బాగా చేశారండి అందరూ. ఇక ఫైనల్గా నాలా జై భీమ్, జనగణమన ఈ సినిమాలు చూసి హై పెంచుకుని దాని రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసి పోకుండా ఒక నార్మల్గా సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఈ వీకెండ్ ట్రై చేయొచ్చు. సినిమా అయితే బాగానే ఉంది. మరి నేను బాగాలేదని చెప్పట్లేదు, కానీ బాగానే ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.